గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక బాపట్ల కలెక్టర్ కార్యాలయంలోని ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ICDS. దీని తర్వాత వారు నివాసాన్ని చంద్రహారం అతనికి గొప్ప నటుగా, అదేవిధంగా భూపేట చిత్రంలో రామగ్రామం పాత్రకు వారి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా డిఆర్ఓ గంగాధర్ గౌడ్ గారికి, చుట్టూ పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. గౌరవనీయులు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి వక్తలందరూ వారు పుట్టినప్పటి నుంచి వారు గతించే వరకు చేసినటువంటి అతి ముఖ్య ఘట్టాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ, జ్ఞాపకం తెచ్చుకుంటూ అన్ని విషయాల్ని కూలంకషంగా మనతో మాట్లాడారు. మరి ఈ రోజున మనందరం కూడా సమావేశం అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ద్వారా దీని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేయడానికి సంకల్పించారు. సో మనం ఈ రోజు దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున మా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులుగా లేని వాళ్ళు అనేవాళ్ళు చాలా అరుదుగా ఉండొచ్చు. మరి ఆయన మూవీస్ ని చూసినటువంటి వాళ్ళు, లేదా మా ముందు జనరేషన్ వాళ్ళు కావచ్చు, మేము కూడా కావచ్చు, అందరం కూడా సినిమా పరంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు. దానికి తోడుగా భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన స్వరం. మరి ఈ రోజు కూడా ఎక్కడైనా బాగా పాపులర్ అయినటువంటి ఒక డైలాగ్ అనేది బహుశా దానవీర శూరకర్ణలో ఉండొచ్చు. ఏమిటి అనే ఒక డైలాగ్ మనకు ఇందులో ఏర్పడతా ఉంటారు. ఆచార్యదేవ ఏమిటి అనేది వింటే మనకి ఎన్టీ రామారావు గారు గుర్తు రావడం, మన రోమ
బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులను అత్యంత పాశవికంగా కొట్టడం చాలా దారుణమైన విషయం. ఏదైనా ఉంటే స్టేషన్లోకి తీసుకువెళ్లి చర్యలు చేపట్టాలి, కానీ అందుకు విరుద్ధంగా ప్రజలందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఆ విధంగా హింసించడం చాలా బాధాకరమైన విషయం. జరిగిన విషయంపై కూటమి ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనార్హం. దళితులపై మైనార్టీలపై దాడులు నిత్యంకృతం అయిపోయాయి. వారికి జరిగిన అన్యాయంపై ఉద్యమాలు చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద, ఎస్సీ మైనార్టీల మీద, బీసీల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులన్నిటికీ కారణం ఏంటంటే ఈ ఉమ్మడి ముగ్గురు కూటమి ఏర్పడినటువంటి పార్టీలు ఏ పార్టీ కూడా జరిగినటువంటి దాడులను ఖండించకపోవడం వల్ల అధికారులకి చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. మరి నేరాలను కంట్రోల్ చేయగలిగినట్టు హోమ్ మినిస్టర్ కూడా కనీసం ఎక్కడ కూడా ఇది అన్యాయంగా జరిగింది, దీన్ని ఉపేక్షించమని కనీసం అక్కడ పరామర్శించే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో రాకముందు నేను మరి కమ్యూనిస్ట్ పార్టీనని, అంబేద్కర్ చదివానని మరి ఏదో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంటే దళితుల్ని బహుజనుల్ని హింసించుతున్నా సనాతన ధర్మం. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? కనీసం మీ స్థాయిలో మీ నియోజకవర్గంలో దళితులను బహిష్కరించినా కూడా నువ్వు ఖండించలేదే. మీరు దళితుల భోజనాలకు ఏమని మీరు న్యాయం చేస్తారని చెప్పి కూడా దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. మిత్రులారా, మనం ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసి ఆ పార్టీకి వాళ్ళు మనమేం దాడులు చేయించుకుంటున్నాం తప్ప ఆ దాడులకు కారణం అధికారం అని, ఆ అధికారాన్ని మనం ఎలా హస్తగతం చేసుకోవాలి, మనంతా ఇలా ఉమ్మడిగా ఉండాలనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దళిత భోజనాలంతా ఒక దాటి మీదకి వచ్చి ఈ రాజ్యాలను కూల్చి మనం అధికారం సంపాదించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనుక ఐక్యంగా ఉంటే రాజ్యం మీద అయింది. మీరు పాలకుల్లాగా ఉంటారా లేదా పాలకులకి బానిసలులాగా ఉంటారా అని చెప్పినాడు. పాలకుల్లాగా ఉండాలంటే మనంతా ఐక్యతగా ఉండాలి. బానిసలుగా ఉండాలంటే మనం ఇదే పరిస్థితుల్లో ఓట్లు వేసి వాళ్ళు వేసే దాడుల్ని భరించాల్సిన పరిస్థితి. మిత్రులారా, ఈరోజు తెనాలిలో జరిగిన సంఘటనలో పోలీస్ డిపార్ట్మెంట్లో సంబంధం లేని సిఐలు కూడా వచ్చి టౌన్లో ఉన్న ముగ్గురు సిఐలు ఏకతాటి మీద ముగ్గురు మీద దాడులు చేసి లాఠీలతో కొట్టి వాళ్ళు నానా రకంగా హింసించి వాళ్ళని అడిగినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసులు పెడతామని వాళ్ళని భయభ్రాంతులు గురి చేశారంటే మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నాయో మనం చూడాలి. నిజంగా వాళ్ళు నేరస్తులు అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద ఏ చట్టాలు పెట్టి వాళ్ళు శిక్ష పెడితే వాళ్ళకి మరి సమాజానికి ఉపయోగపడిందో అది చేయాలి. కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్ల మీద పశువులు తోలినట్టు తోలి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఎంత హీనమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ తక్షణమే ఆ ముగ్గురు సిఐల మీద, అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసిన కానిస్టేబుల్ మీద తక్షణమే వాళ్ళ విధులను తొలగించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తాం. ఇటువంటి చర్య తీసుకునేదాకా పోరాటం ఆగదని ఈ రోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా దీని నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగసిన నరేంద్ర వర్మ ఆదేశానుసారం బాపట్ల జిల్లా బావుడా చైర్మన్ సలగల రాజశేఖర బాబు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు బుర్లే రామసుబ్బారావు, శీలం శ్రీనివాసరావు, కొల్లూరి వెంకట్రావు, కుట్టుపోయిన రమేష్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జన్మదిన సందర్భంగా ఈ రోజున బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరినటువంటి మనందరం కూడా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడు మరి అనేక ఘనమైనటువంటి కార్యాలను సాధించాడు. మరి ఒక మార్గదర్శిగా తన జీవితం అంతా గడిపినటువంటి మనందరికీ తెలుసు. చిత్రరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని మరి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి చిత్ర పరిశ్రమలో నంబర్ 1గా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రజాసేవ చేసేదానికోసం చిత్ర పరిశ్రమని విసర్జించి 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించి
అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే మళ్ళా విజయాన్ని అందుకొని ఈ రాష్ట్రం మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఒక నూతన ఒరవడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అనేక సంస్కరణలు చేస్తూ మరి కుడు గుడ్డ నీడ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ పేద ప్రజలకు సహాయం చేసేదానికోసం ఆ దిశగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు మరి మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించినటువంటి పార్టీకి నాయకత్వాన్ని వహించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను అమలు జరిపే దానికోసం అహరహరం కృషి చేస్తూ ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి మనందరం కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం కృషి సల్పే దానికోసం గుణవంతితం కావాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేమూరు నూతన ఎస్ఐగా జి శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రవికృష్ణ బదిలీపై వెళ్లడంతో ప్రకాశం జిల్లా సంతమాంగళూరు ఎస్ఐగా పనిచేస్తూ శ్రీనివాసులు బదిలీపై వేమూరు వచ్చారు. వేమూరు మండల గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పనిచేస్తారని పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శ్రీనివాసరావును పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి సత్కరించారు. కంప్యూటర్ ఆపరేట్ జాగ్రత్తగా ఉంటారు మా వాళ్ళు. రికార్డ్ వర్క్ బాపట్ల PGRS హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వేమూరు వచ్చి ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాను. పోలీస్ నుంచి ఒకటే పబ్లిక్ని నేను రిక్వెస్ట్ చేసేది, ఎలాంటి అవాంఛన సంఘటనలు కానీ ఎలాంటి జోదాలకు సంబంధించిన కానీ ఎలాంటి మాత్రం ఉపేక్షించగలదు. నిజమైన బాధితుడికి గ్యారంటీగా న్యాయం చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా బాధితులు ఉంటే మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తే గ్యారంటీగా 100% వాళ్ళకి న్యాయం చేస్తాం. అలాంటి సందేహం లేదు. పల్నాడు జిల్లాలో నేరాల నియంత్రణ ధ్యేయంగా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో గార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట రూరల్ సీఏ పసుపేటి రామకృష్ణ, ఎస్ఐ కిషోర్, నర్సరావుపేట 1వ పట్టణ సీఏ ఎంవి చరణ్, ఎస్ఐ వంశీకృష్ణ, నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఏ హైమారావు, ఎస్ఐ అశోక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక 8 మంది సిఐలు, 12-15 మంది ఎస్ఐలు, అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు 80 మంది, మొత్తం 100 మందితో ఈరోజు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా కొంచెం
పొలిటికల్ గా కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతాయి ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకి రావడం జరిగింది. ఈ 7-7:30 వరకు చేస్తా ఉన్నాము. దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక 63 బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్. అలాగే 3 ఆటోలు, ఈ కర్రలు కటార్లు, ఈ కొడవళ్ళు గొడ్డలు దొరికినాయి. ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏమి లేకుండా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఇటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. వినకొండ వెలటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో నియోజకవర్గ కళాకారుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులకు విశ్రాంత ఉపాధ్యాయులు అప్పరాజు నాగేశ్వరరావు వివరించి, ముఖ్య అతిథులుగా ప్రముఖ రంగస్థల నటుడు రామాపురం వెంకటేశ్వర్లు, హరికథ భాగవతారణి నాగమల్లేశ్వరి కళా గురించి, ఎన్టీఆర్ పాత్రల గురించి అంతర్లీన విశ్లేషణ చేశారు. మీరు మాట్లాడండి సార్. సరే మాట్లాడి ఇంట్లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మా కళాకారుల కులానికి చెందినటువంటి రామారావు గారిని గౌరవించుకుంటూ వారికి నివాళులు అర్పించడం కోసం నియోజకవర్గంలోని మా కళాకారులందరూ కూడా విచ్చేసి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అప్పరాజు నాగేశ్వరరావు గారు, పెద్దలు రామాపురం వెంకటేశ్వర్లు గారు, హరికథ భాగవతారిణి నాగమల్లేశ్వర గారు ముఖ్య అతిథులుగా వచ్చి కళాకారులకి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కళాకారులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను, నిధుల్లో వచ్చేది కళ, నిద్రించే జాతిని మేల్కొల్పేది కళ. ఆ విధంగా కళని ముందుకు తీసుకెళ్తూ ప్రజా చైతన్య ఈ కళలో మీరందరూ నిష్ణాతులు. ఈ రోజున ఈవెంట్ ఆర్గనైజర్స్కి, అట్లానే కళాకారులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అట్లానే ఈ యొక్క ఆర్ట్స్ వారి సంస్థ వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. అందరినీ కూడా సమాజంలో భాగస్తులు కావాలని, మనందరం కూడా సమాజానికి మంచి కార్యక్రమాలకి మన పాత్ర మనం ముందుండాలని ఆ విధంగా మదర్ తెరీసా గారిని గుర్తు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతిని పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు బుధవారం పట్టణం పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమాలను జరుపుకుంటా ఉన్నారు. అన్నగారికి ఈ రోజుకి 102 సంవత్సరాలు నిండినటువంటి సందర్భం. ఆయన జన్మత కారణ జన్ముడు. అటు సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మంచి వ్యక్తి
అన్న నందమూరి తారక రామారావు గారని మీకు మనవి చేస్తా ఉన్నాం. మరి ఆనాడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ఆవిర్భవించక ముందు కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలు పోతూ ప్రజలను పట్టించుకోకుండా ఎక్కడో అరాకరా ఒక్కరిలో ఇద్దరు వారికి నచ్చినటువంటి ప్రతినిధులను మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసుకుంటూ మరి వారి యొక్క పాలన సాగిస్తూ ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ తరుణంలో అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. అయితే ఈ యొక్క పేద ప్రజలు నా కోసం నా సినిమాలు చూసి నన్ను ఆదరించి ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను ఆదరించినందుకు సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ జీవీ ఆంజనేయ ఆదేశం మేరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిన 9 నెలల్లోనే అధికారులకు వచ్చిందంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేని అధికారం కేవలం 9 నెలలకు అధికారం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పేదవారికి ఉన్నంత అండ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ తెలుగువారిని కించపరుస్తూ తెలుగువారి చెలచొప్పులుస్తుంటే మద్రాసులోని తెలుగువారిని మద్రాసు రాష్ట్రంలో కలిపితే తెలుగువారి ఆత్మగౌరవం పెట్టిన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు గారు ఆనాడే మద్యపాన నిషేధం చేశారు, పేదవారికి కూడు గుంట చూపించారు. అదేవిధంగా మహిళలకు ఆస్తులో సమాన హక్కు వాట కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది నాయకులు వచ్చారు, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పారు. గతంలో పాలించిన అధికారులు కానీ మన వైసీపీ ప్రభుత్వం పరిపాలించినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.